కేంద్రంలోని ఆర్కే కాలనీలోని మక్కా మసీదులో షూర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంస్థ జిల్లా సమన్వయకర్త కె వినోద్, ఫీల్డ్ సూపర్వైజర్ కిరణ్, మక్కా మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ అజర్ అలీ, సిపియు బృందం సభ్యుడు ప్రేమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపియు బృందం సభ్యుడు ప్రేమ్ మాట్లాడుతూ బాల్య వివాహాల నియంత్రణకు అందరి సహాయ సహకారాలు అవసరమన్నారు. బాలల రక్షణ సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జువెనైల్ జస్టిస్ బోర్డు, కోర్ట్, చిల్డ్రన్ హోమ్, ఐసిపిఎస్ వంటి సంస్థలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని వివరించారు. 18 ఏళ్లలోపు పిల్లలు ఏదైనా సమస్య ఎదుర్కొంటే 109-109కి హెల్ప్ లైన్కు ఫోన్ చేయాలన్నారు. మక్కా మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ అజర్ అలీ మాట్లాడుతూ 18 ఏళ్లలోపే వివాహాలు చేసుకోవడం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు. అలాగే బాల కార్మిక సమస్యలపై అవగాహన కల్పించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేయించారు. अस्सलामुअलैकुम, आदाब। आज कलेक्टर साहब की तारीख पर हमारे शोर एनजीओ से साहब लोग आए, एक अच्छा मैसेज देने के लिए यहाँ पे आए हैं। जैसा कि चाइल्ड लेबर, चाइल्ड मैरिज या कम उम्र की बच्चियाँ, यानी 18 साल से कम उम्र की बच्चियाँ शादी नहीं करना, क्योंकि इनको आगे जाके प्रॉब्लम्स आ सकते, या मेडिकल का प्रॉब्लम है और हेल्थ का प्रॉब्लम है। उसके लिए ये मैसेज देने के आपसे यहाँ पे आए हैं कि 18 साल से कम उम्र के बच्चे की शादी नहीं करना, बल्कि 18 साल के बाद में करना। పీసీపీ యూనిట్లో పనిచేస్తాను. ఈరోజు కార్యక్రమంలో కేఆర్కే కాలనీ మక్కా మసీద్లో షూర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో మనం ఈరోజు నేటి బాల్య వివాహ ముక్త భారత్ ప్రోగ్రాంలో భాగంగా బాల్య వివాహ భారతదేశం మరియు బాల వివాహాలని అరికట్టడానికి మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత అదేవిధంగా చైల్డ్ లేబర్, బాల కార్మికులు లేకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటామనేది వీళ్ళకి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాల్య వివాహాలు చేసుకున్నట్లయితే 1,00,000 రూపాయల జరిమానా, తర్వాత 1 సంవత్సరం జైలు శిక్ష అనేది మనము ఉంటుంది ఆ చట్టంలో. తర్వాత బాల్య వివాహాలు ఎందుకు చేసుకుంటున్నామని అంటే పేదరికం కావచ్చు, ఒక ఇంట్లో 2-3 ఆడపిల్లలు ఉండవచ్చు, తర్వాత మేనరికం కావచ్చు, చదువు ఆపేసి పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆడపిల్లలు డ్రాప్అవుట్, తర్వాత వాళ్ళకు ఆర్ఫన్స్ ఎక్కువ శాతంలో ఆర్ఫన్స్ అంటే అనాథ పిల్లలు ఆడపిల్లలు అయినప్పుడు వాళ్ళు ఇంట్లో ఎవరు చూడాల్సిన వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళకి తొందరగా పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి వాళ్ళకి ఆర్ఫన్స్ పిల్లలకి, ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ పెళ్లి చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు లేకుండా పిల్లలు ఖచ్చితంగా చదివించాలి. చదివించడానికి మనకు కేజీబీవీలు ఉన్నాయి.